విష్ణు సహస్రనామాల్లోనే చాలా కష్టమైన శ్లోకం. నేను నేర్చుకోవడానికి 4 రోజులు పట్టింది. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తా సనత్సత్ స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరుచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయా తరినలినగదా శంఖపానిర్ముకుందః. ఈ శ్లోకం అర్థమేంటో చూద్దాం. పాల సముద్ర తీరమున స్వచ్ఛమైన రత్నాలు మరియు మెరిసే ఇసుక తిన్నెల మీద ముత్యాల మాలలతో అందంగా అలంకరించిన సింహాసనం మీద కూర్చున్నవాడు స్ఫటికమణుల వలె మెరుస్తున్న ముత్యాల ఆభరణాలతో తన దివ్యమంగళ శరీరాన్ని అలంకరించుకున్నవాడు తెల్లని మేఘాల నుండి కురుస్తున్న పీయూష వర్షం అంటే అమృత వర్షంలో తడుస్తున్నవాడు చక్రం, పద్మం, గద మరియు శంఖాన్ని తన చేతుల్లో ధరించిన ఆ ముకుందుడు సంతోషంగా ఉంటూ మనల్ని కూడా పవిత్రులను చేయుగాక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.